హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. మనకి ఎండాకాలం వచ్చిందంటే పప్పుచారు కానీ, చారు కానీ, లేదంటే సాంబారో రసమో ఇలా ఏదో ఒకటి అన్నంలోకి కూరతో పాటుగా వేసుకొని తినాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు చాలా సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా పప్పును నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇలా నానిన పప్పులోకి పప్పు మునిగేంత నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 పెద్ద టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డ, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద పావు నూనె వేసుకొని పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం చింతకాయ రసాన్ని తీసుకుందాము. నేను ఇక్కడ పచ్చి చింతకాయలతో చేస్తున్నానండి. చింతకాయలను 2 సార్లు కడుక్కున్న తర్వాత వీటిని మెత్తగా ఉడకపెట్టుకొని చల్లారబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చింతకాయలు అనేటివి లేకుంటే చింతపండుతోనైనా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయని వేసుకుంటున్నానండి. మరొక విషయం ఏమిటంటే చింతపండుతో చేసిన పప్పుచారు కంటే పచ్చి చింతకాయలతో చేసిన పప్పుచారు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఉడికిన చింతకాయలలోకి కొన్ని నీళ్ళని వేసుకొని బాగా పిసుకున్న తర్వాత మనము రసాన్ని అనేది వడగట్టుకొని ఈ పిప్పిని అనేది బయట పారేసుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిందా లేదా అనేది చూసుకుందామండి. పప్పు అనేది సగం ఉడికిపోయింది, ఇంకాస్త టైం పడుతుంది. ఒక అరగంట తర్వాత పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ రసము, అలాగే కరివేపాకు, నా దగ్గర ములక్కాయలు ఉన్నాయని వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇంకేమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు. ఒక చిన్న టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత దొడ్డుప్పు, కాస్త నీళ్ళని వేసుకొని మనం పప్పుచారుని మంచిగా మసల పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీంట్లోకి కొత్తిమీర, మరి కాస్త కరివేపాకు వేసుకొని దీన్ని దించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి సరిపడినంత నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక 4-5 ఎండిన మిరపకాయలు, ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎల్లిగడ్డలను నల్లకొట్టుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇలా వేసుకున్న పోపును మనం పప్పుచారులో వేసుకుంటే పప్పుచారు అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా పప్పుచారు అనేది చేసుకోవచ్చు. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దయచేసి నా కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దీనికి కాంబినేషన్గా నేను జీరా రైస్ చేశానండి. జీరా రైస్తో పప్పుచారు కలుపుకొని తింటే అమృతంలా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ఇలా తిన్నారా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడ బాస్మతి రైస్ను వాడానండి. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ అనేటివి లేకుంటే మన దగ్గర ఉన్న సన్న బియ్యంతోనైనా చేసుకోవచ్చు. చూసారు కదా, అన్నం అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా వండుకోవచ్చు. నేను ఇక్కడ అరకిలో బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ చెంబ అనేది నాకు అరకిలో ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత 2-3 సార్లు కడుక్కొని వీటిని గంట సేపు నానబెట్టుకోవాలి. మన దగ్గర టైం లేకుంటే కనీసం అరగంట సేపు అయినా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఎప్పుడు రైస్ వీడియోస్ చేసినా కూడా మీకు చెప్తూనే ఉంటాను, బియ్యం అనేటివి గంట సేపు నానితేనే మనకి అన్నం అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత దాంట్లోకి 1/2 టీ స్పూన్ నెయ్యి, ఒక పావు వరకు నూనె వేసుకుంటున్నాను. మనం ఎప్పుడు బగారన్నం కానీ జీరా రైస్ కానీ చేసినప్పుడు నూనె నెయ్యి 2 వేసుకొని చేసుకోవడం వల్ల అన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది. నూనె వేడైన తర్వాత 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అనాస పువ్వు, 4-5 బిర్యానీ ఆకులు, 7-8 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలక్కాయలు, అనాస పువ్వు, 7-8 మిరియాలు, కాస్త సాజీరా, మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి బఠానీలు, కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఎసరు వేసుకోవాలి.
ఎసరు అనేది మనం ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతోని 1-1.5 నీళ్ళని వేసుకొని మంచిగా మసిలిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఫుల్లులో పెట్టి మాత్రమే అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు తక్కువైందని వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఎసరు అనేది ఎగిరిపోయి అన్నం అనేది ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత వేసి స్టవ్ని సిమ్లో పెట్టి అన్నాన్ని 5 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం అనేది ఎక్కడ తడి లేకుండా ఉంటే మనకి అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా, చాలా సింపుల్గా జీరా రైస్ అనేది చేసుకోవచ్చండి. ఇలాగే నా వీడియోలను చూస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.